అందరికీ నమస్కారం. నా పేరు రాజశేఖర్ రెడ్డి, న్యాయవాది. విక్రమసింహపురి నెల్లూరు జిల్లా, అదేవిధంగా బెజవాడ విద్యా కేంద్రానికి నిలయాలు. అలాంటిది సింహపురి గడ్డపైన విక్రమసింహపురి విశ్వవిద్యాలయం స్థాపించి దశాబ్దాలు గడుస్తున్న అభివృద్ధికి ఆమడ దూరంలో అవినీతిమయంగా ఈరోజు పరిడి వెళ్తూ ఉంది. మనం చూస్తున్నాం, గత వైస్ ఛాన్సలర్ చేసినటువంటి అక్రమాలకి వంత పాడుతూ ప్రస్తుత రిజిస్ట్రార్ ఆమె చేసిన అవినీతి బిల్లులన్నీ కూడా అడ్డదారిలో అక్రమంగా ఈరోజు విడుదల చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు జరుగుతున్నా గత ప్రభుత్వ వాసనలు ఈ విశ్వవిద్యాలయంలో ఇంకా పోలేదు. ఒకవైపు ఎఫ్ఓ ఫైనాన్స్ ఆఫీసర్ అక్రమ మార్గంలో మీరు నిధులు విడుదల చేయిస్తున్నారు, విశ్వవిద్యాలయ అభివృద్ధికి ఇదంతా కూడా శరాఘాతంగా మిగులుతుందని చెప్తున్నప్పటికీ వారి మాటలను రిజిస్ట్రార్ పెడచెవిన పెట్టి యూనివర్సిటీ నిధులను దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి సంగతి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాం. అదేవిధంగా దళిత విద్యార్థులు, దళిత మహిళా ఉద్యోగులు వీరిద్దరిపైన రిజిస్ట్రార్, అతని బృందం, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, అదేవిధంగా డిప్యూటీ వార్డెన్లు, సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ బేస్తో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ కాంట్రాక్ట్ బేస్లో ఉన్నటువంటి వ్యక్తి ఈయన ప్రేమ పాఠాలని మన అందరికీ కళ్ళకు కట్టిన సాక్ష్యాలు యూనివర్సిటీలోకి వెళ్తే కనిపిస్తాయి. ఈయన చేసే దురాఘాతాలు, సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ ఫీల్డ్ వర్కర్ పేరుతో విద్యార్థులను బయటకు తీసుకెళ్ళి దానికి సంబంధించి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంలుగా కన్వర్ట్ చేసి నిధుల దుర్వినియోగాలకు పాల్పడుతున్నారు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మరియు సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్. మహిళా ఉద్యోగుల భద్రతకు ఈరోజు విశ్వవిద్యాలయంలో టార్చ్ వేసి వెతికినా కూడా దొరకని పరిస్థితి. ఈ జిల్లా ఎస్పీ గారిని మేము సవినయంగా కోరుతా ఉన్నాం, అమ్మా, బాధిత విద్యార్థులతోటి మీకు విన్నవించుకోవడానికి అవకాశం ఇస్తే, విద్యార్థుల వ్యక్తిగత గోప్యతను భద్రంగా ఉంచితే వారందరూ కూడా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, విక్రమసింహపురి యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ పైన, సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ అక్రమ మార్గంలో ఉద్యోగం సాధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ బేస్లో ఉన్న వ్యక్తి పైన విచారణ జరిపించాలని, వారి బాధని, ఆవేదనని అర్థం చేసుకొని వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి మేము ఈ జిల్లా ఎస్పీ గారిని త్వరలో కలవబోతా ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ కమిషన్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళబోతా ఉన్నాం. మహిళా కమిషన్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళబోతా ఉన్నాం. ఎంతోమంది మహిళల్ని వేదనకి గురి చేస్తున్నటువంటి వ్యక్తి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్. వీళ్ళందరికీ సపోర్టుగా విక్రమసింహపురి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ అడుగులకి మడుగులొత్తుతుంది. నిన్నటికి నిన్న ఎప్పుడో సంవత్సరం రోజుల క్రితం జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని దళిత విద్యార్థులు, కోట వాకాడ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. వీళ్ళు 3 ఏళ్ల నుంచి వార్డెన్లు అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ విద్యార్థుల్ని, దళిత విద్యార్థుల్ని టార్గెట్గా చేసుకొని ఒక ఎంక్వైరీ రిపోర్ట్ లేకుండానే, కమిటీ కాన్స్టిట్యూట్ చేయకుండానే, విద్యార్థులు ఎలాంటి తప్పులు చేయకుండానే వాళ్ళని సస్పెండ్ చేస్తూ ఉన్న ఫలంగా అర్ధరాత్రులు మీరు హాస్టల్ నుంచి బయటకు వెళ్ళండి, మిమ్మల్ని సస్పెండ్ చేసామని చెప్తున్నారు. ఈ సందర్భంగా హాస్టల్ వార్డెన్ని, విక్రమసింహపురి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. సస్పెండ్ చేసేటప్పుడు యూనివర్సిటీ అధికారులు ఒక విద్యార్థిని సస్పెండ్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలను పాటించరా అని అడుగుతున్నా. కమిటీ కాన్స్టిట్యూట్ చేశారా అని అడుగుతున్నా. నోటీస్ సంబంధిత విద్యార్థికి నోటీస్ ఇచ్చారా అని అడుగుతున్నా. ఆ అబ్బాయి దానికి సంబంధించినటువంటి రిప్లై ఇచ్చాడా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే విద్యార్థిని సస్పెండ్ చేసావే, నీ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్కి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ బేస్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి సరస్వతి నిలయం లాంటి విద్యాలయంలో చేసినటువంటి, వేసవి సెలవుల్లో చేసినటువంటి అశ్లీల కార్యక్రమాలని మీ యూనివర్సిటీలో ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగులు సాక్ష్యాధారాలతో సహా ఇస్తే వారిపైన చర్యలు ఎందుకు తీసుకోలేదు అని అడుగుతా ఉన్నారు రిజిస్ట్రార్ని. కాబట్టి ఈ విశ్వవిద్యాలయంలో
గత 10 సంవత్సరాల నుంచి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కి యూనివర్సిటీకి నిధులు ఎంత వచ్చాయి, ఆ నిధులపైన ఆడిట్ జరిపించావా అని అడుగుతున్నా. ఎన్ఎస్ఎస్ పేరుతో కోట్లాది రూపాయల దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటి ఉదయ్ శంకర్ పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఇది కాక ఈ జిల్లా శాసనసభ్యులు, ఈ జిల్లా మంత్రివర్యుల కృషితో రీసెంట్గానే మన విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ ఇంజనీరింగ్ కళాశాలకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ నియామకంలో ఏఐసిటి నిబంధనలు తొంగలో తొక్కి, యూజీసీ నిబంధనలు తొంగలో తొక్కి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధం లేనటువంటి ఒక వ్యక్తిని ఏ విధంగా మీరు ప్రిన్సిపల్గా నియమించారా అని నేను అడుగుతా ఉన్నా. రిక్రూట్మెంట్ మొత్తం అడ్డగోలుగా ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్లో అడ్డగోలుగా నియమించారు. ఈ నియామకాలపైన చర్యలు తీసుకోవాలి, విచారణ కమిటీ వేసి ఈ అలిగేషన్లు అన్నింటిపైన కూడా రిటైర్డ్ జడ్జితో కానీ సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపి విక్రమసింహపురి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ని, దీనికి పాల్పడినటువంటి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, డిప్యూటీ వార్డెన్లు, సోషల్ వర్క్ డిపార్ట్మెంట్కి సంబంధించి గతంలో సస్పెండ్ అయి తిరిగి నిబంధనలకు విరుద్ధంగా ప్రస్తుతం యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ పైన వీళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో 48 గంటల సమయంలో టైం ఇస్తున్నాం. దీనిపైన విచారణ జరుపుకుంటే విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం మేము విద్యార్థి సంఘాలతో కలుపుకొని నూతన కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. నా పేరు అమృత్. ఈరోజు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం మా ఆత్మీయ సోదరుడు, అదేవిధంగా మా సహచార న్యాయవాది అయినటువంటి లెక్కల రాజశేఖర రెడ్డి గారి మీద వెంకటాచల సత్రం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 136/2026 అని చెప్పి 329 సబ్ క్లాస్ 4, అదేవిధంగా 326 సబ్ క్లాస్ 2, అదేవిధంగా 351 సబ్ క్లాస్ 2, అదేవిధంగా 3 సబ్సెక్షన్ 5 కింద వెంకటాచలం సత్రం పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఈ యొక్క కేసు నమోదు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, చక్రపాణి అనే ఒక విద్యార్థి నన్ను హాస్టల్లోంచి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, ఎటువంటి విచారణ నిర్వహించకుండా మమ్మల్ని సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ 10 రోజులు అని చెప్పారు. 10 రోజుల తర్వాత నేను తిరిగి హాస్టల్స్కి వస్తే నన్ను చేర్చుకోవడం లేదని చెప్పి అర్ధరాత్రి కోట మండలం నుంచి ఒక దళిత విద్యార్థి హాస్టల్కి వచ్చిన తర్వాత చేర్చుకోకపోతే మా సోదరుడు వెళ్ళి ఎందుకు చేర్చుకోవడం లేదని చెప్పి అడిగిన దానికి ఈయన ఆన్ ది వే వెళ్తున్నప్పుడే వెంకటాచల సత్రం పోలీస్ స్టేషన్ వారికి ఈయనే ఫిర్యాదు చేశాడు. ఈయన నిలిచిన తర్వాత ఎస్ఐ గారు కాల్ లిఫ్ట్ చేసి నేను లేనండి, మా సిబ్బంది నిర్వాహకుని పంపిస్తానని చెప్పి ఏఎస్ఐ గారిని పంపించారు. అక్కడ విచారించిన తర్వాత ఇది ఎందుకు చేర్చుకోవట్లేదని చెప్పి అంతకుముందు ఆ విద్యార్థి మీద కూడా మాకున్న సమాచారం మేరకు అక్కడ పనిచేసేటువంటి కొంతమంది సిబ్బంది అతని మీద దాడి చేశారు. ఎందుకు దాడి చేశారని ప్రశ్నించినందుకు వెంకటాచల సత్రం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం, నిజంగా ఈ అబ్బాయి చక్రపాణిని సస్పెండ్ చేయడానికి ముందు మీరు అంతకుముందు వేరే విద్యార్థిని కూడా సస్పెండ్ చేశారు. ఒక హాస్టల్లో ఒక డిప్యూటీ వార్డెన్గా విధులు నిర్వహిస్తున్నప్పుడు అక్కడ పనిచేసేటువంటి ఏదైతే విధులు ఉన్నాయో ఆ విధుల పట్ల శ్రద్ధాశక్తులు, భక్తిభావం లేకుండా ఆంధ్రప్రదేశ్ పరివర్తన నియమాలు 1964లోని రూల్ 3ని వైలేషన్ చేసిన తర్వాత మీరు ఏ ఒక్క డిప్యూటీ వార్డెన్ అయినా సస్పెండ్ చేశారా? ఏ ఒక్క డిప్యూటీ వార్డెన్ మీద అయినా షోకాజ్ నోటీస్ ఇచ్చారా? ఏ ఒక్క డిప్యూటీ వార్డెన్ మీద మీరు ఏదైనా చర్యలు తీసుకున్నట్టు మీరు ఏదైనా బహిరంగ తెలియజేశారా? ఇదే పత్రికా విలేకరుల సమావేశం పెట్టి రిజిస్టర్ గారు మాట్లాడినప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నా ఉన్నారు. నిజమే, తప్పు చేస్తే ఎవరినైనా యాక్షన్ తీసుకోవాల్సిందే. తప్పు చేసిన వాళ్ళు మేము సపోర్ట్ చేయము, వాళ్ళకి సహకరించము. తప్పు జరిగినప్పుడు ఈ తప్పు జరగడానికి ప్రధాన కారణమైనటువంటి డిప్యూటీ వార్డెన్ మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? డిప్యూటీ వార్డెన్కి సంబంధించి మీరు షోకాజ్ ఇచ్చారా? వాడి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా చక్రపాణి అనే విద్యార్థిని ఏ కారణం చేత సస్పెండ్ చేస్తున్నటువంటి తెలియపరచకుండా అతని యొక్క ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తూ, అదేవిధంగా సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తూ, ఏం నోటీస్ ఇవ్వకుండా, ఏం విచారణ చేయకుండా మీరు ఒక దళిత విద్యార్థిని సస్పెండ్ చేస్తే మీరు ఏ నోటీస్ ఇచ్చినా, మీరు ఏ ఆర్డర్ చేసినా దానికి అందరూ పాటిస్తారు, ఎవరు మా ప్రశ్నించాలని అనుకుంటున్నారేమో. అదే మీ పొరపాటు. ఈరోజు నేను ఈ పత్రికా విలేకరుల సమావేశం ముఖంగా విక్రమసింహపురి వైస్ ఛాన్సలర్ గారిని, అదేవిధంగా విక్రమసింహపురి రిజిస్ట్రార్ గారిని మీరు మీ యొక్క ఉద్యోగం పట్ల శ్రద్ధాశక్తులు, భక్తిభావంతో, నిజాయితీగా, నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు కాబట్టి అని చెప్పి మీరు ఏదైతే ఫిర్యాదు చేశారో మేము మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నా. నెల్లూరు జిల్లాలో ఉండే 43 డిగ్రీ కాలేజీలు, అదేవిధంగా 11 నుంచి 12 MBA కాలేజీలు, MCA కాలేజీల్లో అఫిలియేషన్ ఇచ్చేటప్పుడు ఏ రోజన్నా మీరు వెళ్ళి కాలేజీని సందర్శించారా? ఏ రోజన్నా వెళ్ళి మీరు వాళ్ళ యొక్క
నియమ నిబంధనలు పాటిస్తున్నారా లేదా మీరు వాళ్ళని విజిట్ చేశారా, ఇన్స్పెక్షన్ చేశారా? అఫిలియేషన్ రెన్యువల్ చేసేటప్పుడు మీరు మొత్తం మీ టేబుల్ ఆఫీస్లో పెట్టుకొని మీ టేబుల్లో జరుగుతుంది తప్ప ఏ రోజన్నా మీరు కాలేజ్కి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేశారా? ఒకే ఒక యాజ్ పర్ ఎడ్యుకేషనల్ యాక్ట్ ప్రకారం 5 కిలోమీటర్స్ విత్ ఇన్ 5 కిలోమీటర్ రేడియస్లో కాలేజీలు ఉండకూడదు, స్కూల్స్ ఉండకూడదు అని చెప్పి ఎడ్యుకేషనల్ యాక్ట్ నామ్స్ వైలేషన్స్ ఫోర్స్లో ఉన్న చెప్తుంటే మీరు ఎప్పుడు కూడా విజిట్ చేయకుండా మీరు మీ యొక్క ఆఫీస్లో మీ అంతటి మీరే నిబంధనలు మీరే సృష్టించుకొని వాళ్ళకి అఫిలియేషన్ ఇస్తూ వాళ్ళకి రెన్యువల్ చేస్తున్నారు. స్వయాన నేను ఒక న్యాయవాదిగా, ఒక సామాజిక కార్యకర్తగా, ఒక విక్రమసింహపురంలో పూర్వ విద్యార్థిగా, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో, ఎంబీఏ కాలేజీలో, ఎంసీఏ కాలేజీల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి ప్రముఖ డిగ్రీ కాలేజీలో చదివిన చాలామంది విద్యార్థులు స్విగ్గీలో, జొమాటోలో, జెరాక్స్ షాపులో డెలివరీ బాయ్లుగా, ర్యాపిడోలుగా పనిచేసుకుంటున్నారు. ఎందుకు పనిచేసుకుంటున్నారంటే వాళ్ళ సర్టిఫికేట్లు విత్ హోల్డ్ చేసుకున్నారు. ఒక విద్యార్థి ఒక కాలేజీలో చేరినప్పుడు వివిధ కారణాల చేత పూర్తి చేయలేక కుటుంబ సమస్యలు కావచ్చు, అదేవిధంగా ఆర్థిక సమస్యలు కావచ్చు, కొన్ని వ్యక్తిగత కారణాలు కావచ్చు, మధ్యలో డ్రాప్అవుట్ అయితే మీరు ఫీజు రింబర్స్మెంట్ నుంచి కోట్ల రూపాయలు కళ్ళు కొట్టుకుంటూ ఒక పక్క కరెంట్ అకౌంట్లో డబ్బులు కొట్టించుకుంటా విద్యార్థి సర్టిఫికేట్లు విత్ హోల్డ్ చేసుకున్నారని చెప్పి నేనే స్వయాన పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ద్వారా ఏదైతే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ డెలివరీ సర్వీసెస్ గ్యారంటీ యాక్ట్ 2017 ఏదైతే లెజిస్లేటివ్ యాక్ట్ ప్రకారం వచ్చిందో దాని ప్రకారం గవర్నమెంట్ ఇచ్చినట్టు పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ద్వారా నేను అదేవిధంగా మా బృందం అందరూ కూడా కలిసి మీ యొక్క విక్రమసింహపురి విశ్వవిద్యాలయానికి సర్టిఫికేట్లు విత్ హోల్డ్ చేసుకున్నాయా జగన్స్ కాలేజ్ వాళ్ళు సర్టిఫికేట్లు ఇప్పినని స్వయాన రిజిస్ట్రార్ గారిని, వీసీ గారిని 10 సార్లు కలిస్తే మేమిచ్చిన ఫిర్యాదు మీద ఎప్పుడైనా సరే ఒక కాలేజీకి అఫిలియేషన్ ఇచ్చేటప్పుడు చాలా స్పష్టంగా అఫిలియేషన్ వెనకాలే ఉంటుంది. ఏమని ఎవరైనా సరే ఏ కాలేజ్ అయినా మా నియమ నిబంధనలు కానీ, ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, యూజీసీ నామ్స్ కానీ, కొలిజియేట్ ఎడ్యుకేషన్ గైడ్లైన్స్ కానీ, యూనివర్సిటీ సర్క్యులర్స్ కానీ ఎవరైనా వైలేట్ చేస్తే వితిన్ అప్పుడే వాళ్ళకి ఆన్ స్పాట్లోనే వాళ్ళు ఒక అఫిలియేషన్ రద్దు చేసుకునేందుకు మాకు అవకాశం ఉందని చెప్పి కూడా చాలా స్పష్టంగా గైడ్లైన్స్లో ఉంటుంది. మేము వెళ్ళి కాలేజ్ అఫిలియేషన్ రద్దు చేయమంటే మీరెంత నిజాయితీమంతులో, మీరెంత నిష్పక్షపాతంగా పనిచేస్తారో, మీకు ఎంత ఉద్యోగం పట్ల శ్రద్ధాశక్తులు ఉంటాయో ఇప్పుడే తెలుస్తుంది మీకు. నేను ఈరోజు వెళ్ళి కంప్లైంట్ జగన్స్ కాలేజ్ యాజమాన్యం మీద యాక్షన్ తీసుకోమని కంప్లైంట్ ఇస్తే తెల్లారు మీకు వచ్చి వాళ్ళు బొకే తీసుకొని వచ్చి మిమ్మల్ని కలుస్తారు. అంత నిజాయితీ కలిగినటువంటి అధికారులు విక్రమసింహపురిలో ఉన్నారు. ఇప్పటికి ఏం కాలేదు, ఇక నుంచే మొదలవుద్ది. ఇప్పటి నుంచి మేము తెలియజేసేది ఒకటే విక్రమసింహపురి విశ్వవిద్యాలయ అధికారులకి, మీరు ఎవరైతే విద్యార్థుల యొక్క సర్టిఫికేట్లు లేకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల్ని అక్కడ ఎగ్జామినేషన్ సెక్షన్లో వేధిస్తున్నారు, అదేవిధంగా కొన్ని కావాలని చెప్పి లా కాలేజీ విద్యార్థులను ఫెయిల్ చేస్తున్నారు. వీటన్నిటి మీద కూడా ఈ రోజు నుంచే ఒక గ్రీవెన్స్ కమిటీని మా యొక్క బృందం ఏర్పాటు చేస్తుంది. ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా విడుదల చేస్తాం. ఈ కేసు నమోదు చేశారు. మేము ఒకటే వెంకటాచల సత్రం పోలీస్ స్టేషన్ వరకు తెలియజేస్తున్నాం. నేరం జరగబోతుందని చెప్పి పోలీసుల సమాచారం ఇచ్చినటువంటి ఒక వ్యక్తిని మీరు ముద్దాగా చేర్చారు. ఏమి ఇబ్బంది లేదు. మేము ఈ యొక్క సంఘటన మీద గౌరవ ఉన్నత న్యాయస్థానం మీద హైకోర్టులో కూడా క్వాష్ ఫైల్ చేస్తాము. అదేవిధంగా మా మీద నమోదు చేసిన అక్రమ కేసు మీద కూడా ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీలో కూడా మేము ఒక కంప్లైంట్ నమోదు చేస్తాం. ఎందుకంటే మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతనికి అన్యాయం జరుగుతుందని చెప్పి సహాయం చేయడానికి పోయిన మా సోదరుడిని మీరు ఈరోజు కేసులో ముద్దాగా చేర్చారు.